నువ్వు శిష్యుడువా అని ఎవరన్నా నిన్ను బైబిల్ ప్రకారం డిక్లేర్ చేయాలి అంటే స్పీకర్కే కాదు, గుర్తుపెట్టుకోండి, మీకు కూడా డిక్లరేషన్ ఫామ్ ఏంటో తెలుసా? గాస్పల్ చెప్పాలి. నేను అడుగుతున్నాను, చెప్తున్నావా? సోది చెప్తావు అరుగుల మీద కూర్చుని, పార్కులో కూర్చుని పనికి మీద మాట్లాడుతాను. అడుగుతున్నాను, నీ బ్రతుకు పెట్టుకుని ఆదివారం విన్న గాస్పల్ నువ్వు మండే టు సాటర్డే వరకు ఎక్కడైనా పంచావా? నీ ఎదురింటి ఎల్లమ్మతో ఏం మాట్లాడుతున్నావు? నీ పొరిగింటి పొల్లయ్యతో ఏం మాట్లాడుతున్నావు? నీ ఫ్రెండ్తో ఏం మాట్లాడుతున్నావు? గాస్పల్ అనేది నీ లైఫ్ స్టడీలో, నీ లైఫ్ యాటిట్యూడ్లో ఎదుటోళ్ళకి పంపిస్తున్నావా? స్పెండ్ చేస్తున్నావా? వారికి సువార్తను చెబుతున్నావా? సువార్త చెప్పనవాడు ఆయన ఫాలోవర్ కాదు. నువ్వు జస్ట్ ఫేస్బుక్ ఫాలోవర్ లాంటి వాడు మాత్రమే, నువ్వు ఇన్స్టా ఫాలోవర్ లాంటి వాడు మాత్రమే. అంటే కొంతమంది యాక్టర్ని ఇష్టపడినప్పుడు ఒక లైక్ ఇచ్చి ఒక ఫాలోయింగ్ ఎలా కొడతారో, దేవుళ్ళలో ఒక దేవుడిని లైక్ చేసావంతే, జస్ట్ లైక్ చేసావంతే.